పేరు నా పేరు జ్యోతి. జ్యోతి. ఏంది 2 స్కానర్లు పట్టుకొని ఇలా పడ్డావు? ఏం ఫ్రాడ్ జరిగింది? యాక్చువల్లీ 3 ఉండే, ఒకటి మా పిల్లలు వాడేసి. 3 అంటే దాని పేరేంది? భరత్ పే. భారత్ పే. ఏం చేశారు? ఆయన మీకు లోన్ శాంక్షన్ అయిందని చెప్పేసి స్వైప్ మిషన్ ఆర్డర్ పెట్టుకురు. వాళ్ళంతా వాళ్ళే ఆర్డర్ పెట్టుకొని నా అకౌంట్ కానీ 5,000 కట్ అయిపోయినాయి. కట్ అయిపోయింది. రిటర్న్ వచ్చినాయా? రిటర్న్ రాలేదు. స్వైప్ మిషన్ మాత్రం రిటర్న్ చేస్తే వాడు వచ్చి తీసుకుపోయాడు, కానీ మనీ మాత్రం రిటర్న్ ఇవ్వలేదు. ఫోన్ పే ఏమో వాడు లోన్ శాంక్షన్ అయిందని చెప్పేసి నా దగ్గర 1,500 క్యాష్ తీసుకుపోయిండు. నా నెంబర్ బ్లాక్ చేసి పడేసి. అవునా? జస్ట్ పేటిఎం అయితే పెద్ద ఫ్రాడ్. గ్యాంగే వచ్చి మీకు 3,20,000 శాంక్షన్ అయిందని చెప్పేసి మీరు 12,000 మా స్కానర్కి స్కాన్ చేయాలి, 2 రోజులలో మీకు పడిపోతాయి అని చెప్పి మీరు సార్లు అని అదని ఇదని లైన్ గా వచ్చారు, కార్లు వచ్చారు. తర్వాత నేను అట్లా స్కాన్ చేయను అన్నందుకు కాల్ చేసి బెదిరించారు, మీకు ఏ లోన్లు రాకుండా చేస్తాం, మా పేటిఎం లోన్ శాంక్షన్ అయింది అది అని చెప్పేసి నన్ను బెదిరియడం కూడా జరిగింది. మొత్తం ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇవన్నీ. ఎవరు స్కానర్ కూడా పెట్టుకోకండి. థ్యాంక్ యూ ఈ న్యూస్ ఇచ్చినందుకు. మీకు ఒకటి చెప్తా వినండి, మంచి మంచి మర్డర్లే పట్టించుకుంటారు, ఈ స్కామ్ ఒకటి పట్టించుకుంటారా? బట్ ఈ అవేర్నెస్ రావడం కోసం అదే జనాల గురించి ఒక మెసేజ్ ఇచ్చిర్రు. కనీసం ఈ మెసేజ్ ఎవరికైనా నచ్చితే రిప్లై ఇవ్వండి, జాగ్రత్తగా ఉండండి. అసలు తెలియని వాళ్ళని ఎట్లుందంటే నిమిషాలలో మోసం చేస్తున్నారు. ఇట్లాంటి వీడియోలు కనీసం షేర్ చేయండి. లైకులు సబ్స్క్రైబర్ గురించి చెప్తలేను నేను, ఓకేనా? అమ్మ మీకు పోయిన డబ్బులు అయితే రావు. వీళ్ళంతా స్కామరే. మనిషిని నమ్ముతలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి డూప్లికేటే, ప్లాస్టిక్ బియ్యంతో సహా. అర్థమైందా? ఇది నా షాడో ఛానల్లో పెడతా. ఇవాళ షాడో ఛానల్ తక్కువ అంచనా చూస్తే ముందు చాలా చూపిస్తాను నేను. థ్యాంక్ యూ.